హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరికీ హ్యాపీ విజయదశమి దసరా శుభాకాంక్షలు. అందరికీ ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అన్నీ సాల్వ్ అయ్యి అమ్మవారి దయ వల్ల మళ్ళీ ఫ్రెష్గా మీ లైఫ్ చిగురించాలని కోరుకుంటూ ఇవాళ మా అమ్మవారిని కదిలిచ్చేసాను. చేశాను అమ్మవారిని. యాక్చువల్లీ అది ఫాస్టింగ్ అని చెప్పాను కదా, 9 days ఫాస్టింగ్. ఇప్పుడే తీర్థప్రసాదం తీసుకున్నాను అనమాట. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి చూడండి మా అమ్మవారి అఖండ దీపం అఖండంగా వెలుగుతుంది. ఇంకోటి చెప్పాను కదా, ఈ దీపము కింద కనిపిస్తుంది చూడండి, ఆ దీపము అది కూడా నాకు సపోర్ట్ చేసింది ఈ 10 days. అది కూడా నిత్యం వెలిగింది అఖండంగా, అంటే ఒక తోడులాగా అనమాట. సో ఇదండి నా పూజ ఇవాళకి. అయితే కలశం తీసేసాను, తీసి గుమ్మానికి కట్టేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యం ఏం చేసాను చూపించాలా? ఓకే, అమ్మవారికి పూజ అయిపోయింది. అమ్మవారిని కదిలిచ్చేసుకున్నాను. కలశం కూడా తీసాను, గుమ్మానికి కట్టేసాను కలశాన్ని. ఇది నిత్య దీపం. ఇది అమ్మవారికి పెట్టుకున్న నైవేద్యం: వంకాయ, టమాటో, సొరకాయ పప్పు, పులిహోర, పెరుగు, అన్నం, పూరి. ఇది అమ్మవారికి నేను చేసుకున్న నైవేద్యం. సో ఇవాళ గుమ్మంలో వేసుకున్న ముగ్గు అనమాట. ఇది పసుపుతో వేసుకున్నా. ఏమండి, గుమ్మం దగ్గర దీపం, గుమ్మానికి మామిడి తోరణాలు. ఇదిగోండి కలశం కట్టేశాను పైన. కదిలించిన తర్వాత ఫస్ట్ కలశం కట్టేశాను అనమాట. సో దసరా అంటేనే ఆయుధ పూజ అండి. ఆయుధ పూజ అంటే మనమైతే ఏ వృత్తిలో అయితే ఉంటామో ఆ వృత్తికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, వాటిని పూజ చేసుకోవడం అన్నమాట. సో మేమేంటంటే వాహన పూజ కంపల్సరీ చేస్తాము. ప్రతి ఇంట్లో వాహన పూజ చేస్తారండి, మస్ట్ అండ్ షుడ్. అంటే దసరా అంటేనే నాకైతే చిన్నప్పటి నుంచి గుర్తుండేది, దసరా అంటే వాహన పూజ అండి. మా ఇంట్లో నాన్నకి కారు ఉండేది, మా బండ్లు, మా సైకిళ్ళకి పూజ చేసుకునే జ్ఞాపకాలు చాలా గుర్తుకొస్తాయి అన్నమాట. సో ఈరోజు మట్టుకు వాహనాలను మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటికి పసుపు, కుంకుమ, గంధం అలా పెట్టి దండలు వేసి ఒక లక్ష్మీదేవిలా చూసుకుంటామన్నమాట వాహనాల్ని. రిపేర్ ఉంటే కూడా రిపేర్ చేయించుకొని మరీ పూజ చేయించుకునే వాళ్ళము అప్పట్లో అయితే. సో మా కార్కి అయితే మేము రాచగుమ్మడి అంటాం కదా, ఆ గుమ్మడికాయని కొట్టడం అన్నమాట. సో గుమ్మడికాయని ఒక గుమ్మడి ఒక మేకతో సమానం అంటారనమాట. సో గుమ్మడికాయ కొట్టి దాంట్లో నవధాన్యాలు వేసి కుంకుమ వేసి అటు ఇటు పెట్టడం అనమాట. సో అట్లా కర్పూరం వేసి వెలిగించి హారతిచ్చి ఏమన్నా నరదృష్టి ఏదన్నా ఉంటే పోవాలని చెప్పి మొక్కి ఇలా వాహన పూజ చేస్తామండి. సో మా కార్కి అయితే ఇలా చేసాము. మా వెహికల్స్కి మటుకు మా చిన్నోడు కొబ్బరికాయ కొట్టాడనమాట. నా వెహికల్ మా చిన్నోడు అంటే మా వారిది. సో ఇద్దరు యూజ్ చేసుకుంటారు అనమాట. సో మా వెహికల్స్కి మటుకు మేము అలా కొబ్బరికాయనే కొట్టుకున్నాము. అది ఈసారి మా చిన్నోడితోనే మొత్తం పూజ చేయించామన్నమాట. సో అంటే 4 wheelsకి నిమ్మకాయలు పెట్టి, బండ్లకు కూడా నిమ్మకాయలు పెట్టేసి, ఇదిగోండి మా వాహనాలకి మా చిన్నోడు పూజ చేస్తున్నమాట. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం నేనే చేస్తాను, బట్ ఈ సంవత్సరం మా చిన్నోడికి ఆప్షన్ ఇచ్చాను అనమాట. సో ఇలా కొబ్బరి మట్టుకు భలే పగిలిందండి, కొబ్బరి కానీ గుమ్మడికాయ కానీ. సో ఇలా దిష్టి ఏదైనా ఉంటే పోవాలని చెప్పేసి అమ్మవారికి మొక్కుకొని ఇలా పూజ చేయడం అన్నమాట వాహనాలకి. ప్రతి ఒక్కరు చేస్తారండి. అంటే ఏమంటారు, ఏ తారతమ్యం లేకుండా అందరు కలిసి పూజ చేసుకుంటారండి వాహన పూజ. ఈ దసరాకి మట్టుకు భలే అనిపిస్తుంది. ప్రతి వెహికల్స్కి కూడా దండలు, కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి. ఇది మా చిన్నోడితోనే మొత్తం వెహికల్స్ అనేది తీపిచ్చామన్నమాట. సో నా వెహికల్, మా చిన్నోడి వెహికల్. సో ఇలా వాహన పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత దసరాకి మనం ఏదైతే వంటలు సెలబ్రేట్ చేసుకుంటామో ఆ వంటలు చేసుకొని హాయిగా తినేసి ఈవినింగ్ జంబికి వెళ్ళేసి వచ్చేసి జంబి కొట్టడం అంటారనమాట. సో రామ్లీలా జరుగుతుంది, అంటే రావణాసురుని తగలబెట్టే సీను అది మా రామ్నగర్లో జరుగుతుంది. సో అది కొంతమంది చూడడానికి వెళ్తారనమాట. బట్ మేము ఏంటంటే జంబికి వెళ్ళి ఆ బంగారం అంటాం కదా, బంగారం తీసుకొచ్చి మన పెద్దవాళ్ళకి, మన దగ్గర వాళ్ళకి అందరికీ
జంబాకు పెట్టేసి వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా ఆ రోజు అలా గడిచిపోతుందండి. మాది కూడా ఈ సంవత్సరం అలా గడిచిపోయింది దసరా. చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పట్లా కాకుండా ఓకే అన్నట్టే అయింది ఈసారి కూడా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ దసరా రోజు మేము దిగిన పిక్స్ అన్నమాట. ఈవినింగ్ జంబెకి వెళ్ళేసి వచ్చి మా ఆడపడుచు వచ్చారు. అన్నయ్య, ఆడపడుచు వాళ్ళందరినీ కలిసి జంబె పెట్టేసుకొని అమ్మవారి దర్శనం చేసేసుకొని ఆ రోజు మనకి ఏది ఇష్టమో అది వండుకొని తినేసి సెలబ్రేట్ చేసుకోవడమే అండి పండగ అంటే. పండగ అంటే నథింగ్ బట్ మనకు కావాల్సిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండడమే ఒక పెద్ద పండగ అండి. నిజమే కదా? మీరేమంటారు?